Shalom everyone, welcome back to Unfiltered Truth ఛానల్. ముందు వీడియో చూసే ఉంటారు, చూడలేకపోతే చూడండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పాస్టర్స్ గురించి చెప్పడం జరిగింది. పాస్టర్స్ అనేవారు సంఘం పెట్టుకుని దేవుడు నిజంగా మిమ్మల్ని పిలుచుకుంటే విశ్వాసం గురించి ప్రార్థన చేయండి, వాళ్ళ అవసరతలు అక్కరల గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతని మంచిగా ఆత్మీయంగా నెరవేర్చండి. అంతేగాని మీ బిల్డింగ్ల కోసం వాళ్ళని వాడుకోవద్దు, మీ కార్ల కోసం వాళ్ళని వాడుకోవద్దు, మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం వాళ్ళని వాడుకోవద్దు. వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ని బిల్డ్ చేయాలి, మీ మెటీరియలిస్టిక్ బిల్డింగ్ కాదు. సో ప్రార్థనలు చేసుకోండి అందరూ, విశ్వాసులు, సంఘస్థులు. ఏం వింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, చెప్పేది వాక్యమేనా, వాక్యం ఉందా, ఇవన్నీ ఆలోచించుకోండి. బ్లైండ్గా నమ్మకండి, గుడ్డిగా నమ్మకండి ఎవరిని. వాక్యం చెప్పేది ఆయన చెప్తే దేవుడు మాట్లాడిస్తే. మోషే అంటాడు, నాకు మాట్లాడడం రాదు ప్రభువా అంటే, నువ్వు వెళ్ళి మాట్లాడు, నీ నోటి మాట నేను అయి ఉంటాను అని చెప్తాడు మోషేకి దేవుడు. ఈరోజు అసలు దేవుడు మాట్లాడుతున్నాడు లేదో కూడా తెలియదు వాళ్ళతో దేవుడితో రిలేషన్ ఎలా ఉందో తెలియదు పాస్టర్స్కి. మైక్ ఉంటే చాలు, మోషేకి దేవుడు ఉంటే చాలు, ఈయనకి మైక్ ఉంటే చాలు, మోస్ట్ ఆఫ్ ద పాస్టర్స్కి. దేవుడు చెప్తున్నాడు, నాకు తెలుస్తుంది, అది అవుతుంది, ఇది అవుతుంది, ఇది కాదు. దేవుడు చెప్పే మాట నిజంగా వస్తే అక్కడ టెంపరేచర్ కూల్ ఉన్నా సరే నీలో వేడి వస్తుంది, ఆత్మశక్తి అలా ఉంటుంది. సో ప్రేయర్ చేసుకోండి అందరూ. అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి. నా జీవితంలో దేవుడు చేసిన, అంటే నా జీవితంలో, నా కుటుంబం జీవితంలో, నేను, నా భార్య, నా బాబు, కొడుకు, ఆ ముగ్గురు జీవితంలో దేవుడు చేసిన గొప్ప సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం గురించి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ. ఈ వీడియో అందరూ తప్పకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. ఈ కింద వస్తున్న డిస్క్రిప్షన్ రిలేటెడ్ వీడియోస్లో వేస్తాను, తప్పకుండా చూడండి. నా సాక్ష్యం మొత్తం ఆల్మోస్ట్ ఒక పార్ట్ చెప్తాను నేను. చూడండి, ప్రార్థనలో పెట్టండి. షాలోమ్.